దేవుడు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథంలోని 91వ కీర్తన 1వ వచనం దేవుడు వాగ్దానం ఇలా చెప్తోంది. మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. అంటే దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని రెక్కల క్రింద మనం ఉంటే మనం బాగా ఫలిస్తాం అన్నమాట. ఒక చెట్టు ఎలాగా నీడనిస్తుందో దేవుడు మనకు నీడనిస్తాడు. చెట్టు రూటు భూమిలోకి ఎలా చొచ్చుకుని పోతుందో, వేరు కాండమన్నీ భూమిలోకి ఎలా చొచ్చుకుని పోతుందో ఆ చెట్టు అప్పుడు పైకి బాగా వస్తుంది. వచ్చిన తర్వాత కొమ్మలు రెమ్మలు ఒక పెద్ద వృక్షంలాగా అయిపోతుంది. అయిన తర్వాత ఆ చెట్టు తుఫానులకు కానీ వరదలకు కానీ ఎన్ని వచ్చినా కూడా అలా మహావృక్షమై నిలబడుతుంది. అట్టే విధంగానే మనము దేవుని యొక్క బలిష్టమైన రెక్కల క్రింద, అంటే సర్వశక్తిమంతుడైన దేవుని చాటున రెక్కల క్రింద ఉన్నామంటే ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. వేటకాని ఉరి నుంచి ఎన్నో సాతాను కలిగించే సోదరులు, శ్రమలు, తెగుళ్ళు, అనారోగ్యము ఇవన్నీ కూడా ఆయన ఆశ్రయించినప్పుడు మన ప్రతి భయం నుండి, శత్రువు వేసే ప్రతి బాణం నుండి దేవుడు మనని విడిపిస్తాడన్నమాట. వీటన్నిటినీ తట్టుకుని నిలబడే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే చెట్టు ఎలాగా ఫలభరితంగా మహావృక్షమై ఆకులేసి పువ్వులేసి కాయలు వచ్చి పండ్లు వచ్చి తర్వాత ఆ చెట్టు నరికేసినా కూడా అది ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. అట్టి విధంగా మనం ఒక చెట్టు ఎలాగా అన్నీ తట్టుకొని నిలబెడుతుందో అలాగే మనం సాతాను తెచ్చే తుఫాను లాంటి పరిస్థితుల నుండి తట్టుకొని నిలబడగలన్నమాట. కాబట్టి ఈరోజు వాగ్దానంగా తీసుకుంటే మహోన్నతుడి చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. మనం ఎప్పుడూ కూడా ఆయన ఆశ్రయిస్తూ ఉంటే మనకు అన్ని విషయాల్లోనూ జయం వస్తుందన్నమాట. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించుగాక. ఒక పాట ద్వారా కూడా దేవుని మహింపరుద్దాం. ఈ వ్యాధి బాధలో ప్రార్థించుచున్నామయ్యా, నీవే నా దుర్గము, నీవే నా ధైర్యము, నీవే నా ఔషధం, నీ రక్తమే ఔషధం, నీ రెక్కల చాటునా నేను దాగెదా, నీ రెక్కల చాటునా నేను దాగెదా. శ్వాసే భారమై ఏమవుతుందోయని లోయలో భీతిల్లగా మాతో ఉన్నావని, శ్వాసే భారమై ఏమవుతుందోయని లోయలో భీతిల్లగా మాతో ఉన్నావని, నీ స్పర్శే చాలునయా నన్ను బ్రతికింప చేయునయా, నీ స్పర్శే చాలునయా నన్ను బ్రతికింప చేయునయా, నీవే నా ఔషధం, నీ రక్తమే ఔషధం, నీ రెక్కల చాటునా నేను దాగెదా, నీ రెక్కల చాటునా నేను దాగెదా. బలమే క్షీణమై నీరసమవుతుండగా ఈ స్థితిలో క్రీస్తు శక్తి పరిపూర్ణమవుతుందని
బలమే క్షీణమై నీరసమవుతుండగా ఈ స్థితిలో క్రీస్తు శక్తి పరిపూర్ణమవుతుందని నీ కృపయే చాలునయా, నన్ను బలముగా చేయునయా, నీ కృపయే చాలునయా, నన్ను బలముగా చేయునయా. నీవే నా ఔషధం, నీ రక్తమే ఔషధం, నీ రెక్కల చాటునా నేను దాగేదా, నీ రెక్కల చాటునా నేను దాగేదా. ఈ వ్యాధి తీవ్రమై ఏమవుతుందోయని నా కాలగతులన్నీయు నీదు వశమేయని, ఈ వ్యాధి తీవ్రమై ఏమవుతుందోయని నా కాలగతులన్నీయు నీదు వశమేనని, నీ సంకల్పము మారదు, ఇది ఏ నా ధైర్యము, నీ సంకల్పము మారదు, ఇది ఏ నా ధైర్యము. నీవే నా ఔషధం, నీ రక్తమే ఔషధం, నీ రెక్కల చాటునా నేను దాగేదా, నీ రెక్కల చాటునా నేను దాగేదా. నీ వాసించిన ఫలము ఇంకా ఫలించలేదని కిన్నుడనై చేయు ఈ ప్రార్థన దయతో మన్నించుమా. నీ వాసించిన ఫలము ఇంకా ఫలించలేదని కిన్నుడనై చేయు ఈ ప్రార్థన దయతో మన్నించుమా. ఓ అవకాశమిచ్చి పొడిగించుమా, ఈ శేష జీవితము నీ కొరకే ఒక అవకాశమిచ్చి పొడిగించుము, ఈ శేష జీవితము నీ కొరకే. నువ్వే నా ఔషధం, నీ రక్తమే ఔషధం, నీ రెక్కల చాటునా నేను దాగేదా, నీ రెక్కల చాటునా నేను దాగేదా. నీవే నా దుర్గము, నీవే నా ధైర్యము, నీవే నా ఔషధం, నీ రక్తమే ఔషధం, నీ రెక్కల చాటునా నేను దాగేదా, నీ రెక్కల చాటునా నేను దాగేదా, నీ రెక్కల చాటునా నేను దాగేదా. దేవుడి నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి వందనాలు.